తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ అంటూ మేడిగడ్డ సందర్శనకు వెళ్లగా మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. దీంతో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇరు పార్టీల మధ్య ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం జరగడం గమనార్హం. బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయిన పిల్లలను పరిశీలించింది. కాంగ్రెస్ నేతలకు పగ కోపం ఉంటే రాజకీయంగా మాపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని, కానీ రైతులు రాష్ట్రంపై పగ పట్టొద్దని కేటీఆర్ విమర్శలు సంధించారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్లో కేవలం 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపిన కేటీఆర్ చిన్న సమస్యను ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూపిస్తుందని మండిపడ్డారు. గతంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేనట్టు మాట్లాడడం సరికాదు అన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం గుండ్లవాగు ప్రాజెక్టు 2 సార్లు కూలిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులోనూ లీకేజ్లు వచ్చాయని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు అడ్డుపెట్టిన బారికేళ్లను దాటుకొని బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా బ్యారేజీపైకి దూసుకొచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గేట్లను మూసివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. 10 సంవత్సరాలుగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కు తీరని లోటు జరిగిందని కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలమూరు రైతుల్లో నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారంటూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్ యొక్క మొత్తం లెంత్ చూపెట్టండి, విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 1.6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను, అది కూడా మీ అందరికి తెలుసు, మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక బ్యారేజీలో కేవలం ఒక 50 మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఉంది. ఇప్పుడు మేము గౌరవనీయులైన ఇంజనీర్లతో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో కలిసి వచ్చినాము. వారు కూడా చెప్పేది ఏమంటే దీన్ని బ్రహ్మాండంగా బ్యారేజీ లాగా వాడుకోవచ్చు, రిపేర్ చేయవచ్చు, గ్రౌటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, ఇంకా ఇతరత్ర టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నేను మీ మీడియా మిత్రులను కూడా కోరేది, మొత్తం విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్స్లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? 100 కంపోనెంట్ల కాళేశ్వరంలో ఒక కంపోనెంట్ అయిన మేడిగడ్డలో ప్రాబ్లం ఎంత? చిన్న ప్రాబ్లంని భూతద్దంలో పెట్టి కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే, రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. మొత్తం మేడిగడ్డ బరాజు సందర్శన రాజకీయం నడుస్తుంది. ఒకవైపు అధికార పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు అటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ డొల్లతనం ఉంది, అసలు ఏం పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు, 1,00,000 కోట్ల నిధులతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఏం పనికి రావడం లేదని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి చిన్న లోపమే దీన్ని రాజకీయం చేస్తుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలంతా కూడా మేడిగడ్డ సందర్శనకు వచ్చారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సందర్శనకు వచ్చారు. చెప్పండి, అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది రాష్ట్రం? అలవిగాని మేనిఫెస్టో పెట్టి ప్రజలకు అమలు చేయలేని వాగ్దానాలను చేసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతున్నాం తప్ప
దీని నుంచి నీళ్ళు అందించిండ్రు ఆల్రెడీ. పాత వరంగల్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు, నిజామాబాద్ వరకు పోయి కరీంనగర్, మెదక్ జిల్లాలకు నీరు ఆల్రెడీ అందించింది ఇక్కడి నుంచి అనేక రూపాల ద్వారా, లిఫ్ట్ ద్వారా. అలాంటి ప్రాజెక్టు దాదాపు 84 పిల్లలతో కూడుకొని ఉన్నది. ఇది చివరికి వచ్చేసరికి నాకు గుర్తున్న కాడికి పాకిస్తాను మన భారతదేశం మధ్యలో కూడా ఏదో కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ నాకు గుర్తులేదు, కానీ కుంగిపోయినాయి. సరిచేసి మళ్ళీ జాతికి అందించారు. ఎలా సరిచేయాలి, ఎలా దిద్దాలి, త్వరగా పూర్తి చేసి రైతులకు ఎలా నీళ్ళు అందించాలి. ఆకలితో మంది తెలంగాణకు ఇది ఆధేరువైంది. ఆనాడు నీళ్ళు దొరికినాయి, వచ్చినాయి, ఫలితం దక్కింది, కళ్ళ ముందు నవ్వపడ్డది. త్వరగా ఇస్తే బాగుండని రైతులు ఎదురు చూస్తున్నారు. దాన్ని సరిచేయాలనే తపన వైపు ప్రయాణం చేయకుండా, మాట్లాడకుండా ఎంతసేపు ఎత్తి చూపుదాము అంటే అమలు చేయలేని వాగ్దానాలను కప్పిపుచ్చుకున్నందుకు దీన్ని చూపించి ప్రజలను మలుచుదాయని ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని పక్కన పెట్టి ప్రజలు మెచ్చరది, నచ్చరు. తక్షణమే సరిచేసి రైతాంగాన్ని నీరు అందించాలి. ఇది సరి చేయలేని ప్రాబ్లం కాదు. సముద్రంలో డ్యాములు, బ్రిడ్జిలు కట్టినాయి అనేకం ఉన్నాయి ప్రపంచ చరిత్రలో. ఈనాడు ఎదిగిన సాంకేతిక అందుబాటులో ఉన్నటువంటి దాన్ని అందిపుచ్చుకొని దీన్ని వీలైన త్వరగా పూర్తి చేసి తిరిగి తెలంగాణ సమాజాన్ని నీరు అందించాలి. లేకపోతే తెలంగాణ రైతులు సమాజం క్షమించరు. ఇది మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. మనతో పాటుగా మాజీ ప్రభుత్వ వైపు వినయ్ భాస్కర్ గారు. చెప్పండి, అసలు ప్రాజెక్టు మొత్తమే పనికిరాదు, ఇదంతా కూడా 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అంతా వృధా చేసింది, నిధులు దుర్వినియోగం చేసింది, వీళ్ళ మీద కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఎలా? ఈ సమస్యను రాజకీయ కోణం చూడొద్దండి. మానవీయ కోణం నుంచి, ప్రజల కోణం నుంచి, ప్రత్యేకించి రైతుల కోణం నుంచి కనుక చూసినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకున్న, నిర్మాణం చేసుకుంటున్న సందర్భంలో కూడా ఒక పిల్లర్ కుంగిపోవచ్చు, లేకుంటే మనం కట్టుకున్న గోడకు చీరికలు వాయవచ్చు, ఇవన్నీ కూడా సహజం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు కేవలం 3 పిల్లల్లో కొంత జరిగింది లోపు. మరి దాన్ని ఇమీడియట్గా నిపుణులు కూడా చెప్పడం జరిగింది, దానికి కాపర్ డ్యామ్ కట్టి రెక్టిఫై చేయొచ్చు అని. మీరు తీసుకోవాల్సింది నిపుణులతోని సలహాలు, సూచనలు తీసుకొని వెంటనే రెక్టిఫై చేసినట్టయితే ఈరోజు రైతాంగం తమ పండించినటువంటి పంటలు ఎండిపోకుండా దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. వాస్తవంగా ప్రజల దృష్టిని మళ్లించేదానికి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, మా నాయకుల పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఈ పగుళ్ళు చూపెట్టి దీన్ని ఒక బూచిగా చూపెడుతున్నారు. ఈరోజు మా ప్రధానంగా నా డిమాండ్ ఏంది, ఒకవేళ మీకు నిజంగా కక్ష సాధింపు ఉంటే పార్టీ పైన, మా నాయకుల పైన, మా పైన కక్ష సాధించండి, కానీ రైతుల పైన కక్ష సాధింపు ఉండొద్దని మా ప్రధాన డిమాండ్. ఈరోజు మీరు టెక్నీషియన్స్తో తీసుకొచ్చి, నిపుణులను తీసుకొచ్చి ఇదంతా రెక్టిఫై చేస్తే దీనికి ఇప్పటికే పని అయిపోతుంది. కానీ దీన్ని కాకుండా దీన్ని నీళ్లు పోకుండా ఆపి మొత్తము రైతులను ఇబ్బంది పెట్టి రైతుల దృష్టి మరలించి, అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కార్యక్రమం చేస్తున్నాం. ఏదేమైనా కూడా మేము ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో మా పార్టీ ఉన్నది కాబట్టి మన శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎమ్మెల్సీలు, మేము జిల్లా అధ్యక్షులతో కూడా వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేసి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా ఎండిపోయిన పంటలను కాపాడే ప్రయత్నం మేము చేస్తాం. రైట్. డ్యామ్ సేఫ్టీ అధికారులు అథారిటీ అడిగినటువంటి ఈ విషయాలను ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తస్సారం చేసింది. అసలు నిర్మాణంలోనే లోపం ఉంది, ఆ నిర్మాణంలో ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఎలా చెప్తారు? అసలు దేశంలోనే ఒక భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సిడబ్ల్యూసి నుండి రావాల్సిన క్లియరెన్స్లు కానీ, అంతర్రాష్ట్రాల అనుమతులు కానీ తీసుకొని మరి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. లేకపోతే ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం లేదు. మరి పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి నిర్మాణం జరిగింది, పంపు లిఫ్ట్ అయింది, సాగునీరు వచ్చింది, పంప్ హౌజులు కంప్లీట్ అయినాయి, టన్నల్స్ కంప్లీట్ అయినాయి, కెనాల్స్ కంప్లీట్ అయినాయి, లైనింగ్ కంప్లీట్ అయినాయి, సబ్స్టేషన్లు కంప్లీట్ అయినాయి, బ్రహ్మాండంగా పంపింగ్ జరిగింది, బ్రహ్మాండంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నింపినాం, బ్రహ్మాండమైన గ్రౌండ్ వాటర్లు వేసింది,
రైతాంగం సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి భారీ వర్షం వల్ల కొంత డ్యామేజ్ జరిగి ఉన్నది, 1 or 2 పిల్లర్స్. వాటికి కావలసిన మరమ్మతుల గురించి నిపుణులతో, ఇంజనీరింగ్ అధికారులతో మరి చర్చించి సమాచారం తీసుకొని దాన్ని రిపేరు చేస్తూ దానికి వారికి సంబంధించిన బాధ్యులపైన శిక్ష వేయాలని మేము కూడా అంటున్నాం. మా పార్టీ నాయకులు కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ బీఆర్ఎస్ పైన కోపంతో, కేసీఆర్ గారి పైన కోపంతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదు. రైతాంగం వారి కష్టాలు కన్నీళ్లు తూడడానికే మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కడుపు నిండా సాగునీరు ఇచ్చుకున్నాం, కడుపు నిండా కరెంట్ ఇచ్చుకుంటున్నాం. దయచేసి మరి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు చేపట్టి ఈ 60-90 డేస్లో మరమ్మతులు చేపట్టి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎల్ఎంటీ నిర్మాణ సంస్థ ఎన్నికలకు ముందేమో మొత్తం ఖర్చు నేనే భరించి పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి మొత్తం మళ్ళీ కాంట్రాక్ట్ చేయాల్సిందే, దాన్ని ఒప్పందం చేసుకోవాల్సిందే అని చెప్తా ఉన్నారు. అంటే అప్పటి వైఖరికి ఇప్పటి వైఖరికి నిర్మాణ సంస్థలో తేడా వచ్చింది. అంటే అప్పుడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కావాలని చెప్పించింది, ఇప్పుడు మాట మారిస్తే దాన్ని పట్టించుకోవడం లేదని చెప్తా ఉన్నారు. దాన్ని ఏమంటారు? ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరము కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆషామాషి చిన్న చితక కాంట్రాక్టర్ కాదు. వాటిలోనే టాప్ 10లో ఎల్ఎన్టీ కంపెనీ ఒకటి. మరి ఆ కంపెనీ చేపట్టిన నిర్మాణం ఇది. మరి డ్యామేజ్ జరిగితే ఏజెన్సీకి గవర్నమెంట్కు ఉన్న అగ్రిమెంట్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో ఉన్న పరిస్థితిని మరి ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వాలు స్వాస్థ్యం కాదు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రాజెక్టు స్వాస్థ్యం, కాంట్రాక్టర్ కూడా ఉంటాడు కాబట్టి, ఏజెన్సీ కూడా ఉంటుంది కాబట్టి మరి దానికి కావాల్సిన అగ్రిమెంట్ పీరియడ్ ఏముంది, గ్యారంటీ పీరియడ్ అయిపోయిందా, ఏమైంది అనేది గవర్నమెంట్కే తెలుస్తుంది. కాబట్టి ఏజెన్సీ తప్పు చేస్తే ఏజెన్సీ మీద చర్య, లేదా ఇతరత్ర ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కాబట్టి ఏజెన్సీని ఏ విధంగా పని చేయించుకోవాలో గవర్నమెంట్ బాధ్యత. రైట్, ఇది అరుణ్ రమేష్ గారు చెప్తున్నటువంటిది. రైతుల మీద పగబట్టినటువంటి విధంగా వ్యవహరించకుండా ప్రాజెక్టులో జరిగినటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిచేసి రైతులకు అందించేలా, ప్రాజెక్టును అందించేలా, రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలే తప్ప రాజకీయపరమైనటువంటి కోణంలో ఆలోచించి ఇక్కడ కక్ష సాధింపు చర్యల కోసం ప్రయత్నాలు చేయొద్దు అనేటువంటి విధంగా చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆ నిపుణులతోటి చర్చించిన తర్వాత, నిపుణుల బృందంతో చర్చించిన తర్వాత జరిగినటువంటి లోపాన్ని సరిచేయాలే తప్ప ఇక్కడ దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి రాజకీయంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేటువంటి రకంగా వ్యవహరించద్దంటూ కూడా అరుణ్ రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు, అటు అన్నారం ప్రాజెక్టులను కూడా ఈరోజు పరిశీలించేందుకు వచ్చినటువంటి క్రమంలో మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి పూర్తి ఉద్దేశం ఏందనేటువంటిది, ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటిదనేటువంటి దాన్ని అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించేందుకోసమే యాత్ర నిర్వహించామనేటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ బృందం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, మేడిగడ్డ. ఇక తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక పాలమూరు ప్రాజెక్టు కాంగ్రెస్ నేతలు సందర్శించారు. అదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్,
రాజకీయాలు ప్రస్తుతం ప్రాజెక్టుల చుట్టూ అయితే తిరుగుతున్నాయి. ఇక ఒక ప్రాజెక్ట్ ని బీఆర్ఎస్ అలాగే మరొక ప్రాజెక్ట్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీలా సందర్శిస్తూ కూడా అందులో ఉన్న అవకతవకల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, గుడ్ ఈవినింగ్ స్వప్న. అయితే నేడు చెలో మేడిగడ్డకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులంతా కూడా మేడిగడ్డను సందర్శించేందుకు వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే సందర్శించడానికి ఇక్కడున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో టీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి అయితే అక్కడికి సందర్శనకైతే ఈ రోజు వెళ్లారు. ముందుగా కరివెన్న ప్రాజెక్ట్ అయితే ఆయన సందర్శించారు. కరివెన్న ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. 80% పనులు పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పనులు ఎక్కడికక్కడనే పనులు పెండింగ్ లో ఉన్నాయంటూ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఈ రోజు ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి నల్గొండ జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకైతే సాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ కు సంబంధించి తాగునీరు అందించే విధంగా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అయితే డిజైన్ చేశారు. అప్పటికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే 2015 జూన్ 11వ తేదీన కర్వేన వద్ద అయితే శంకుస్థాపన చేసి శిలాఫలకం అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే కూడా ఇటు ఈ రోజు టీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ 3 ప్రాజెక్టులో కూడా ఏదైతే కరివెన నార్లాపూర్ తర్వాత కరివెన కానీ నార్లాపూర్ తర్వాత మిగతా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులకు సంబంధించి రిజర్వాయర్లన్నీ కూడా ఇంకా చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా వీళ్ళైతే చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. వీళ్ళు ఈ కరివెన ప్రాజెక్ట్ కానీ తర్వాత లక్ష్మీదేవిపల్లికి సంబంధించిన రిజర్వాయర్ తర్వాత నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లన్నీ కూడా పరిశీలించి అక్కడ నుంచి దగ్గరికి వెళ్లి ఎక్కడెక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎటువంటి అవకతవకలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చూసిన పరిస్థితి అయితే నేడు కనిపించింది. ఇదే విషయానికి సంబంధించి కూడా వీళ్ళంతా ఒకసారిగా అంటే దాదాపు కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీల నీళ్లనైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది. అందులో కూడా 212 ఎకరాలకు సంబంధించిన నీటిని మాత్రమే వీళ్ళు యూజ్ చేశారంటూ కూడా వీళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే దాదాపు 577 టీఎంసీ నీళ్లనైతే మేము తెచ్చుకోగలుగుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా కూడా పాలమూరు ప్రజలకు ఎంతో అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపించింది. స్వప్న, థ్యాంక్ యూ సాగర్.